సో గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు జూమ్. సో మన గెస్ట్ సార్ బన్నీ గారు జాయిన్ అయ్యారండి. సో అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ కూడా సార్కి వెల్కమ్ చెప్పండి. వెల్కమ్ బన్నీ గారు. వెల్కమ్ సార్, వెల్కమ్ టు జూమ్. వెల్కమ్ సార్ బండి గారు, వెల్కమ్ సార్. బండి సార్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మేడం. గారు వెల్కమ్ జూమ్ సెషన్. ఓకే, థ్యాంక్ యూ మేడం. విషయం చేసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ ఉండడం. సో లీడర్స్ మిగతా వాళ్ళందరూ కూడా సార్కి మెసేజ్ రూపంలో విషెస్ చెప్పండి. సో వెల్కమ్ సార్ బన్నీ గారు, కంటిన్యూ చేయండి సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్ బన్నీ గారు. సార్ ఓకేనా? ఓకే సార్, ఓకే, కంటిన్యూ చేయండి సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి భూపతి సార్కు, అలాగే మన గ్రేట్ లీడర్ అయినటువంటి రవికృష్ణ సార్కు, అలాగే అనిల్ సార్కు, అలాగే నన్ను ఎంతగానో ముందుండి నడిపిస్తున్న గ్రేట్ లీడర్ మన అప్పలరాజు సార్కి ఎంతో రుణపడి ఉంటాం. అయితే నేను ఫస్ట్ వెస్టేజ్లో రాకముందు చాలా బిజినెస్ చేసేవాడిని. ముందుగా నా పేరు బన్నీ అండి, నేను బ్రౌన్స్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. అయితే నా క్వాలిఫికేషన్ వచ్చేసి MBA డిస్కంటిన్యూ. నేను వెస్టేజ్లో బిఫోర్ నేను అదర్ నెట్వర్క్లో కూడా వర్క్ ఎక్కువ చేస్తూ ఉండేవాడిని. అయితే ప్రతిదీ కూడా నేను ఏం చేసినా సరే అందరితో కూడా డబ్బులు కట్టిస్తూ ఒక బిజినెస్, అదర్ నెట్వర్క్ ఎక్కువ డబ్బులతో బిజినెస్ చాలా వరకు తెలుసు అందరికీ. అయితే బిజినెస్ అనేది నేను చాలా మంది డబ్బులతో కట్టించి వారిని అందులో జాయిన్ అవ్వడం, డబ్బులు ఇప్పిస్తానని చెప్పి వాళ్ళు మళ్ళీ ఆ డబ్బులు రాకపోతే డిసప్పాయింట్ అవ్వడం, అలా చాలా చేసేవాడిని. అయితే అందులో నాకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండేది కాదు. అయితే ఇంకా అలాగే కంటిన్యూగా చేస్తూ అలాగే జాబ్ చేస్తూ ఉండేవాడిని. అకౌంటెంట్గా చేసేవాడిని. తర్వాత నెక్స్ట్ అలాగా ఆఫ్టర్ 2 years అయిన తర్వాత, అంటే అకౌంట్ చేస్తుండగానే ఈ అదర్ వర్క్ నెట్వర్క్ ఇంకా ఎక్కువ సంపాదించాలనే ఆలోచనతో ఎక్కువ మందిని జాయిన్ చేస్తూ ఉండేవాడిని. జాయిన్ చేసిన వాళ్ళు కూడా నా మాటకి లోబడి వెంటనే వాళ్ళు కూడా జాయిన్ అయ్యేవారు. అయితే కొన్ని రోజులకి వాళ్ళు ఏమనేవారంటే, అరే డబ్బులు వస్తున్నాయని రాలేదు ఏంటి, అలాగే నన్ను మళ్ళీ ప్రశ్న వేసేవారు. చాలా మంది నెల కట్టిస్తూ ఉండేవాడిని. ఫస్ట్ టైం నేను ఈ ఇండస్ట్రీలోకి రాకముందు నేను ఫస్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ అనే ఉండేవారు. అతను ఇద్దరు మీ ఫ్రెండ్స్. అయితే అతని ద్వారా మన గ్రేట్ లీడర్ మన అప్పలరాజు సార్ నాకు పరిచయం అయ్యారు. అది కూడా ఒక చీకటి ప్రదేశంలో మేము కలుసుకోవడం జరిగింది. అయితే వాళ్ళు సార్ చెప్పారు, మీరు ఏం బిజినెస్ చేస్తున్నారండి, మేము ఇలాగా నా యొక్క నెట్వర్క్ కోసం చెప్పాను సార్కి. అయితే సార్ కూడా అయితే మా నెట్వర్క్ కోసం చెప్తాను, ఒకసారి వినండి సార్ అని చెప్పారు. చెప్పినా సరే నేను వినలేదు. యాక్చువల్గా నేను ఇందులో లాగుదని నేను ట్రై చేశాను. అయితే నేను అలాగే రోజుకు వస్తూ నాతోటి మాట్లాడి ఏంటి సార్ అలా రోజు వింటూ ఉండేవాడిని. అయితే ఇంకేదో చెప్తాడు తల తినేస్తున్నాడు అనుకునేవాడిని. అయినా సరే నెగిటివ్ గానే తీసుకున్నాను ప్రతిదీ కూడా. అసలు ఏది నెగ్లెక్ట్ చేస్తున్నాడు అతను చెప్పి ప్రతి మాట కూడా. అయితే అలా నా ఇంకా 6 months తిరిగాడు సార్. 6 months తిరిగి అప్పుడు ఏదో ఒక రోజు మన ప్లాన్ అనేది ఒకసారి చెప్పమన్నాను, విన్న తర్వాత ప్రొడక్ట్ ఉందో, పెట్టుబడి లేని బిజినెస్ ఇది చాలా బాగుంది, అలాగే నేను ఎంతో సంతోషించాను. అయితే ఇన్ని బిజినెస్ చేశాను కానీ ఏ బిజినెస్ నాలో కూడా సాటిస్ఫాక్షన్ లేదు. ప్రతి ఒక్కరికి కూడా నేను బిజినెస్ ఎవరినైతే నేను డబ్బులు అయితే కట్టించానో వాళ్ళకి కూడా నేను అంటే వాళ్ళకి మాట ఇచ్చేవాడిని. వాళ్ళ డబ్బులు రాకపోతే నేను మీకు ఇస్తాను రిటర్న్, అలాగే నేను చెప్పేవాడిని. అయితే చెప్పడం వల్ల వాళ్ళు అందరూ కూడా దగ్గర రిలేటివ్స్ అవడంతో వాళ్ళకి నేను అమౌంట్ అనేది మళ్ళీ అంటే ఇది కంటిన్యూ చేస్తుండగా వెస్టేజ్ లో నేను ఇది పార్టింగ్ గా చేసేవాడిని. వెస్టేజ్ ఇది కంటిన్యూ చేసేవాడిని. అయితే మనకి అప్పలరాజు సార్ కూడా మనకు చెప్పేవారు, అయితే బాబు అది చేయకూడదు సార్, అది మీరు చేస్తే ఎప్పటికైనా మీకు మోసం, అలాగే ముందుగానే చెప్పేవారు. ముందుగానే చెప్పి కూడా మీరు అది ఎప్పటికైనా మీరు మోసపోతారు, డబ్బులు కట్టించుకున్నారు, అలాగే మీరు ఎప్పటికైనా మీకు రిమార్క్ వచ్చేస్తుంది సార్ అని చెప్పేవారు. అయినా సరే ఇతనైతే ఇలా చెప్తున్నాడు, అలాగే అతన్ని నేను పక్కన పెట్టేసి నా చేసుకుంటూ ఉండేవాడిని. ఇతను టార్చర్ వల్ల వేరేది కూడా నేను చేస్తూ ఉండేవాడిని. ఇతని వెస్టేజ్ కూడా అలా చేస్తూ ఉండేవాడిని. అయితే వాళ్ళు ఏ మాట అయితే అన్నారో ఆఫ్టర్ 6 months కాకుండా 6 months తర్వాత ఒక 8 months తర్వాత నేను ఏ నెట్వర్క్ లో డబ్బులు చాలా మంది కట్టించిన వాళ్ళందరూ కూడా కంపెనీ ఎత్తేయడం జరిగింది. కంపెనీ ఎత్తేయడం వల్ల కంపెనీ ఎత్తేసేయడం వల్ల వాళ్ళందరూ కూడా నా మీదకి వచ్చి డైలీ ఎప్పుడు వస్తాయి డబ్బులు ఎప్పుడు వస్తాయి అని అడిగేవారు. అడుగుతుంటే నేను చాలా డిసప్పాయింట్ అయిపోయి, లేదు డబ్బులు ఆగిపోయిందంటే ఇంతలాగా నమ్మే నిన్ను డబ్బులు మరి
ఇలా కట్టించారు. అలాగే చాలా డిస్కౌంట్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళు మాట ఇచ్చాను కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను దగ్గర ఒక 10 మెంబర్స్ 10 మెంబర్స్ కాదు సార్, ఒక 7 మెంబర్స్ వరకు నేను అంటే ఈచ్ వన్ పర్సన్ కి ఒక 10,000 చొప్పున 70,000 అనేది ప్లే చేయడం జరిగింది నా ఓన్ అమౌంట్ తో. అయితే కూడా ఇందులో చాలా అప్పటి నుంచి కూడా ఇంక ఇలాంటివన్నీ కూడా నేను పక్కన పెట్టేసి ఇంకా ఫస్ట్ అయితే ఏదైతే నేను చులకనగా చూసానో ఆ కంపెనీ వెస్టేజ్ అనేది నాకు హార్ట్‌కి టచబుల్ అయింది. అయితే ఇందులో అప్పటికి ఇంకా పూర్తిగా నమ్మలేదు. అయినా సరే ఇందులో ఏదైనా దమ్ముందో ప్రొడక్ట్‌లో దమ్ముందో లేదో నేను టెస్ట్ కూడా చేశాను. అయితే టెస్ట్ అనేది ఫస్ట్ మా అమ్మగారికి నేను కళ్ళు దురదలొచ్చేసి, ర్యాషెస్ వచ్చేసి, నీరు కారిపోవడం ఇయన్నీ కిమ్స్ హాస్పిటల్, వైజాగ్ అటు హైదరాబాద్ కూడా తిరిగేవాడిని. అయితే ఎక్కడ హాస్పిటల్‌కి వెళ్ళినా సరే ఏది కూడా సొల్యూషన్ అనేది ఉండేది కాదు. అయితే ఫస్ట్ టైము ఆహ్ ప్రొడక్ట్ అనేది చాలా ఐ సపోర్ట్ అలాగని సార్ మనం అప్పలరాజు సార్ అన్నారు. అయితే సార్ మీరు ఇలాగ ప్రాబ్లమ్ అని చెప్తున్నారు కదా మీ అమ్మగారికి. ఒకసారి మనం వాడండి. ఇది నచ్చి మీ అమ్మగారికి సెట్ అయితే మాత్రం ఇది కంటిన్యూగా 2 మంత్స్ అన్నా వాడాలి మీరు. వాడిన తర్వాత అప్పుడు ఇది నచ్చితే కంటిన్యూ చేయండి. లేకపోతే ఇక్కడి నుంచి క్లోజ్ చేసేయండి. అలాగని నాకు డైలీ ఒక 1 మంత్ నుంచి చెప్పడం జరిగింది. అయితే ఇంక ఇతను టార్చర్ వాళ్ళకి సరే ఒకసారి చూద్దాం ప్రొడక్ట్‌లో దమ్ముంది అంటున్నాడు కదా! చూడకపోతే మరి ఒకసారి చూద్దాం టెస్ట్ చేద్దాం అలాగని మా అమ్మగారికి ఇచ్చాను. మా అమ్మగారు కూడా తీసుకునేటప్పుడు కూడా చాలా భయపడుతున్నారు. ఏదో ప్రొడక్ట్ తెస్తున్నాం. ఆ ప్రొడక్ట్ ఇదేంటి మెత్తగుంది. అన్నంలో కలుపుకొని తినాలంటున్నాం. అలాగని చెప్పేవారు. అయినా సరే నేను మా అమ్మని ఏదో విధంగా కన్విన్స్ చేసి మొత్తానికి వాడించడం జరిగింది. అయితే వాడిస్తున్నప్పుడు మా అమ్మ అప్పుడు చెప్పింది కరెక్ట్‌గా మినిమమ్ కరెక్ట్‌గా 23 డేస్‌కి అనేది మనకు రిజల్ట్ అనేది వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత వెంటనే నాకు ఫోన్ చేసి "అరె! ఈ ప్రొడక్ట్ చాలా బాగుంది. ఇది నాకు కళ్ళన్నీ నీటి మంట గాని అన్నీ తగ్గాయి. ఒకసారి కంట్లోని" మా అమ్మగారు ఎప్పుడు కూడా ఒక కవర్ నిండా అరటికాయలు ఎక్కువ ఉంటాయి. ఏ కాయ పెడితే కాయ కంట్లో వేసేసుకుంటేది. అలాంటిది ఐ సపోర్ట్ విటల్ కాంప్లెక్స్ అనేది ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది మా అమ్మగారికి. అలాగే చాలా బాగుంది. అలాగే మా అమ్మ అప్పుడు నమ్మాను. నమ్మిన తర్వాత ఈ బిజినెస్ అనేది చాలా వరకు నేను ముందుకు నడిపించి చాలా మందిని నేను జాయిన్ చేస్తున్నట్టుంటే మళ్ళీ డబ్బులు కట్టించే బిజినెస్ నేరా అలాగే నన్ను అందరూ కూడా హేళన చేసేవారు. ఎన్నో అవమానాలు పడ్డాను ఇందులోనే. అప్పుడు మనకి ఆ సార్ కూడా చెప్పేవారు మనకి అప్పలరాజు సార్ ఏం చెప్పేవారు అంటే మన ఏ సక్సెస్ అనేది వచ్చే ముందు ఎన్ని అవమానాలు ఉంటాయి సార్ అన్ని కూడా భరిస్తేనే మన అప్లయన్స్ ఏం చెప్తారో అది వినాలి. అప్లయన్స్ ఇది కూడా ఏది కూడా మనకు ఊరికి లక్షలు కార్లు అనేది ఎలాగొచ్చేస్తారు ఇవన్నీ కూడా పడాలి మనం. అలాగే నేను చాలా మోటివేషన్ చేసేవారు. అయితే మా నాన్నగారికి అప్పుడు ఫస్ట్ ఇంకో రిజల్ట్ ఏం చేశానంటే మా నాన్నగారు తాపీ మేస్త్రి సార్. అయితే తాపీ మేస్త్రి ఈ రైట్ హ్యాండ్ ఎక్కువ వర్క్ చేసినప్పుడు ఈ కీళ్ళు అనేవి చాలా బాగా నొప్పి వచ్చేసి పెయిన్ కింద వచ్చేస్తుంటే అప్పుడు నేను ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ కోసం నేను చూశాను. ఫస్ట్ నుంచి కూడా మేము ఎక్కువ గాను నూనె ఎక్కువ సన్ఫ్లవర్ అనేది వాడేవాళ్ళమే. 2 డబ్బాలు ఎక్కువ వాడేసేవాళ్ళం మంత్లీకి. అయితే ఒకసారి దీన్ని రిజల్ట్ ఏదో చూద్దాం. అయితే నేను ఇందులో పాయింట్ అనేది ఏం చేసుకున్నానంటే దాని మీద చదివాను. ఏం చదివాను మన కుకింగ్ ఆయిల్ కోసం బెస్ట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికన్ హార్ట్ అసోసియేషన్, కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా, జాతీయ పోషక సంస్థ గుర్తింపు పొందిన రైస్ బ్రాండ్ ఆయిల్ అలాగని చెప్పారు. అందులోని గుండె జబ్బులు దూరం చేస్తుందని, బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను, అలాగే క్యాన్సర్‌ని, అలాగే రక్త ప్రసారం సవ్యంగా సాగేలా చేస్తుందని, అలాగే నెక్స్ట్ ఎముకలు, దంతాలు బలంగా ఉంచుతుంది అన్న పాయింట్‌ని బాగా కొంచెం హార్ట్‌ఫుల్‌గా టచ్ అయింది. ఎముకలు, దంతాలు అన్నప్పుడు మా నాన్నగారికి ఎక్కువ ఎముకలు అంటే బాగా అరిగింది కదా! దీనికోసం మనం ఒకసారి వాడి చూద్దాం. అలాగే నేను ఏం చేశానంటే కుకింగ్ ఆయిల్ డబ్బా నేను తీసుకున్నాను. కుకింగ్ ఆయిల్ తీసుకొని కంటిన్యూగా 1 మంత్‌కి అనేది రిజల్ట్ రాలేదు. అలాగే 3 మంత్స్ కంటిన్యూగా చేశాను. 3 మంత్స్ కంటిన్యూ చేయబోతికి అప్పుడు మా నాన్నగారు చెప్పారు, "అయ్యో! అరేయ్! నువ్వు అప్పుడు ఈ ఆయిల్ ఎలాంటి ఆయిల్ తెచ్చావు గానీ సూపర్ ఉండేది. ఎందుకంటే నా చెయ్యి పని చేయలేక చాలా మట్టుకు నేను వర్క్ చేసేవాడిని కాదు. కానీ ఇది చాలా బాగుంది." అయితే మా నాన్నగారు అనేవారు, "నాకు ఈ ఒళ్ళంతా లాగేస్తుంది ఇది. ఇది నాకు ఆహ్, నా పొట్ట అనేది మొత్తం లాగేస్తుంది. ఇదేంట్రా బాబు ఇలాగుంది ఆయిల్" అనేవాడు. అయితే భయపడేవాడు. భయపడే అవసరం లేదు. అలాగే అప్పటి సార్ కూడా దగ్గర ఇంటికొచ్చి ఇలా చెప్పేవారు. "అలాగ ఏం కాదు సార్ హెల్తీగా ఉంటారు. నీవు లోపల ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం కూడా కరగిస్తుంది. మీరేమి కంగారు పడిన అవసరం లేదు. మీరు మీరేమి దానికోసం ఆందోళన చెయ్యొద్దు మీరు. మీరు మీరు మీ పని మీరు కంటిన్యూ చేయండి సార్" అని చెప్పారు. చాలా బాగుంది. అలాగని అప్పుడు అది కంటిన్యూ చేశారు. అప్పటి నుంచి ఇప్పటికి కూడా అప్పుడు మా మా నాన్నగారు దగ్గర 8 మంత్స్ నుంచి వాడారు. 8 మంత్స్ వాడిన దగ్గర నుంచి కూడా చెయ్యి నొప్పి ఇప్పటికి కూడా చెయ్యి నొప్పి అనేది రాలేదు. అంటే పొరగట్లో దమ్ముంది. పొరగట్లో దమ్ముంది. కానీ వాడే విధానం చాలా మందికి తెలియక ఒక నెల లేదా 15 రోజులు వాడేసి అయ్యో! నాకు ఇది నచ్చేస్తుంది, ఇది నచ్చేస్తుంది అలాగని చాలా మంది రిజెక్ట్ చేసినోళ్ళే చాలా మంది ఉంటారు.
చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళినా జరిగే అవమానాలు అని చాలా మందికి జరుగుతుంటాయి. అయితే వాళ్ళకి ముందు నేను చెప్పవలసింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన పొరట్లో దమ్ముంది సార్. అయితే మనం మన పొరట్లో దమ్ముంది, వాళ్ళు వాడే విధానం కరెక్ట్ కాదు. అంటే ఒక రోజు 2 రోజులు బట్టి రాదు మనది. నేచురల్ ప్రొడక్ట్స్ మనది. ప్రతిదీ కూడా స్లోగానే వెళ్తుంది. స్లోగా వెళ్ళే ప్రాబ్లం ఎక్కడనేది దాన్ని పట్టుకుంటది. అది ఇంగ్లీష్ మందు అయితే పెయిన్ కిల్లర్ తగ్గిస్తుంది. మనదైతే మాత్రం చాలా రిలీఫ్ గా వచ్చేసి దాని ప్రాబ్లం అనేది క్యూర్ చేస్తుంది. ఆ, అయితే ఒక ఎగ్జాంపుల్ కి ఒక డాక్టర్ గారు కానీ ఒక వడ్డని పని చేసే ఫస్ట్ లో ఎవరైనా సరే పని చేసేటప్పుడు చాలా స్లోగా చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి అది చేసే పనిముట్టు పదునైందే, కాకపోతే వాళ్ళు వాడే విధానం కొత్తగా తెలియక వాళ్ళు వాడుతున్నారు. సో దాని వల్ల కూడా వాళ్ళు ఫెయిల్ అవుతుంటారు. ఒక డాక్టర్ డ్యూటీ చేస్తున్నాడంటే డాక్టర్ గారు ఒక ఆపరేషన్ 2 ఆపరేషన్ ఫెయిల్ అవుతుంటాయి. అంటే ఆపరేషన్ చేసే నీడులు కానీ కత్తులు కానీ మంచిగా, కానీ వాడే విధానం కరెక్ట్ కాదు. సో దాది అలాగే మన ప్రొడక్ట్ దొమ్మైంది, దాన్ని వాడే విధానం వేసుకునే విధానం సరిగా లేకపోతే వాళ్ళ ప్రాబ్లం, అది ప్రొడక్ట్ ప్రాబ్లం కాదు. అలాగే మన గౌతమ్ బాలి గారు దాన్ని క్రియేట్ చేశారు దానికి మనకి. అయితే చాలా మంచి ప్రోడక్ట్ అండి అది. అయితే మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇందులో ఏంటంటే నేను చాలా మందికి ఈ ప్రోడక్ట్ లో దమ్ము కలిగిన చాలా మందికి నేను ఫైల్స్ కూడా ఇచ్చాను సార్. ఫైల్స్ కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. మన ఫైబర్ కంటెంట్, అలాగే నెక్స్ట్ ఆ విటల్ కాంప్లెక్స్, ఫ్లాక్స్, అలాగే చాలా మంది ఇచ్చాను. వాళ్ళ ఫైబర్ కూడా వాళ్ళకి ఎప్పటి నుంచో హాస్పిటల్ తిరుగుతున్న వాళ్ళు కూడా, ఒక 5 years నుంచి కూడా తిరుగుతున్న వాళ్ళు కూడా మంచి రిజల్ట్ వచ్చింది మనది. వాడే విధానం కరెక్ట్ గా చెప్పాను. ఎన్ని పెయిన్స్ వచ్చినా సరే మీరు ఆపకూడదు అలాగని చెప్పాను. కంటిన్యూగా వాడారు. వాడడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. రిజల్ట్ రావడం వల్ల ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు. అలాగే గ్యాస్ట్రిక్ కూడా ఇచ్చాను సార్. అలోవెరా అండ్ ఫ్లాక్సెల్ కాంబోటిక్ ఇది వాడడం వల్ల కూడా చాలా మంది ఎప్పటి నుంచో ఒక 6 years నుంచి బాధపడుతున్న మా పెద్దమ్మ గారికి ఇచ్చాను. అయితే వాళ్ళు వాడటం వల్ల ఎప్పటి నుంచి వాడుతున్నా సరే ఎప్పుడు టాబ్లెట్ ఎక్కి మింగకూడదు, కిడ్నీలకి హెల్త్ పడదు అలాగని చెప్పాను. అయితే అది అపనమ్మకంగా తీసుకున్నారు. అయినా సరే వాళ్ళు సీరియస్ గా వాడండి, నా మీద నమ్మకం కాదు, మీ ప్రొడక్ట్ మీద దమ్ము ఉంది, ప్రొడక్ట్ మీరు నమ్మండి అలాగని చెప్పాను. చెప్పడం వల్ల అప్పుడు వెంటనే వాళ్ళు సరే అయితే ఎంతగా చెప్తున్నా కదా అలాగని ఒకసారి వాడి చూద్దాం అలాగని వాడాను. వాడిన తర్వాత ఒక 10 days లోనే వాళ్ళు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి వాళ్ళు ఫోన్ చేయబోతుకి నాకు టెన్షన్ వచ్చింది. ఇదేట్రా ఏం చెప్తారో అలాగే. అయితే ఫోన్ చేసిన తర్వాత లిఫ్ట్ చేసిన తర్వాత ఏం పెద్ద ఎలా ఉందంటే, అరే బాబు నువ్వు ఇచ్చిన ఎక్సలెంట్ గా పనిచేసింది. ఇప్పుడు నువ్వు ఏం చెప్పావో అవన్నీ కూడా నాలో పనిచేసి చాలా ఎక్సలెంట్ గా ఉంది ప్రోడక్ట్. ఇది నేను కంటిన్యూ చేస్తాను. ఈసారి నుంచి మీ దగ్గర ఇంకేమున్నాయి ప్రొడక్ట్స్ అని అడిగారు. అడిగితే నేను ఇలాగా కుకింగ్ ఆయిల్ అని, మన ఇంట్లో హోమ్ కేర్ అని, అలాగే నెక్స్ట్ అగ్రికల్చర్ అమౌంట్ మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఉంటాయి. ఒక పప్పు ఉప్పు తప్ప అన్ని ఉంటాయి మన దగ్గర. మనం డబ్బు కోసం చూడకండి, మన హెల్త్ కోసం చూసుకోండి. ఎన్ని డబ్బులు పెట్టినా మనకి రాలేని ఒక హెల్త్ ఒకటే మాత్రమే. కాబట్టి మన హెల్త్ను బాగా చూసుకుంటే, మనం బాగుంటే మనం ఎక్కువ కాలం మనం పని చేయగలం. మన హెల్త్ బాగోకపోతే అదేదో హాస్పిటల్కి డాక్టర్కి బోల్డ్ డబ్బులు పోసేస్తాం. సో మీరు ఇదే కంటిన్యూగా వాడిన ప్రతి ఒక్కరు కూడా నా సజెషన్ ప్రతి ఒక్కరు కూడా చెప్తూనే ఉంటాను. ప్రతి ఒక్కరు కంగారు పడద్దు. ఏది కూడా మన ప్రోడక్ట్ కూడా దమ్మున్న ప్రోడక్ట్ చాలా స్లోగా పనిచేస్తుంది. కాబట్టి ఇది చాలా విలువైన ప్రోడక్ట్. ఎందుకంటే వాళ్ళ ముందు వాళ్ళు భయపడితే వాళ్ళ ముందు నేను వాళ్ళకి ఎన్ని ఇచ్చినా సరే అవన్నీ కూడా కలిపి నేను వేసుకుంటాను. వాళ్ళకి ఒక ధైర్యాన్ని నేను ఇస్తుంటాను. అయితే ఇందులో ఒకరికైతే మా ఫ్రెండ్కి ఒకరికి డైలీ కేర్ షాంపూ కూడా ఇచ్చాను సార్. షాంపూ అనేది చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. సో మా ఫ్రెండ్స్ అందరూ కూడా నేను చెప్తున్నాను, అరే మనం ఇప్పుడు చేస్తున్నది మన ప్రతి దాంట్లో కూడా మీరు చేస్తున్నారు, జాబ్ చేస్తున్నారు. జాబ్ అనేది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అయితే కొన్ని రోజులకు వాళ్ళు తీసేసే అవకాశం ఉంది. భవిష్యత్ అంతా కూడా కొన్ని రోజులకి రోడ్డు వెళ్తాలని ఒక రాబోయే కాలంలో 5 years లో కూడా ఉన్నారు. అన్ని ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ మనుషులకు జాబులు దొరకడం కూడా కష్టం అని చెప్పినా సరే వాళ్ళందరూ కూడా హేళనగా చూస్తున్నారు. అయితే ఇప్పుడు చెప్పాను కూడా, అంటే చదువుకోలేని వాళ్ళకి చదువు ఉన్న వాళ్ళకి కూడా చెప్పిన ఐడియాలు ఇప్పుడు వేసుకోకపోతే రేపొద్దును ఒక 5 years ఆఫ్టర్ ఒక 2030 కల్లా ఏ జాబులు కూడా మరి వచ్చే అవకాశాలు ఉండవు. ఓన్లీ డిగ్రీ బేసిక్ ఉన్న వాళ్ళని విస్టేజ్ కంపెనీ కూడా తీసుకుంటుంది. సో మీరు ఇప్పటి నుంచే చేసుకుంటారు అలాగని చెప్పారు. ప్రతి వాళ్ళకి ఇది చెప్తుంటాను. మా ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే అరే చేయండి అంటే వాళ్ళు వినకపోయినా మంచి అనేది ఎప్పుడు కూడా వినకపోయినా చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి చెప్తూ ఉంటుంటాను ప్రతి ఒక్కరికి కూడా.
వాళ్ళు వినపని చెప్పడం మన యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ప్రతి ఒళ్ళు కూడా ఇందులో కంటిన్యూగా చేయని అవసరం లేదు. వాళ్ళకు నచ్చిన ప్రోడక్ట్ వాళ్ళు వాడుకుంటూ వాళ్ళు ఏమైతే తీసుకుంటున్నారో వాళ్ళన్నీ వాటికి మనం సపోర్ట్ చేస్తూ ఉన్నాం. అయితే ఆ మనం ఏదైనా ఒక జాబ్కి వెళ్తే డైలీ చేస్తాము. అలాగే ఇందులో నేను పార్ట్ టైం గా కాకుండా ఫుల్ టైం గా చేస్తున్నాను. అలాగే మన రవికృష్ణ సార్ కూడా నాకు చాలా మోటివేషన్ చేశారు. ఏం చేయాలి, ఎలా చేయాలి, నువ్వు ఎవరికి ఇస్తున్నావు మొత్తం అన్ని చేస్తే అతను చెప్పిన ప్లాన్ ప్రకారంగా చేస్తే 100% లాస్ట్ మంత్ కూడా నేను బ్రాంజ్ క్వాలిఫై అయిపోయాను. ఈ మంత్ కూడా నేను క్వాలిఫై దగ్గరికి వచ్చాను. ఈ మంత్ కూడా క్వాలిఫై అయిపోతాను. అయితే కానీ అప్పలైన చెప్పిన ప్రతి మాట కూడా చాలా విలువైనది. ఒకప్పుడు నేను అప్పలైన మాట నేను సులభంగా తీసుకునేవాడిని. అయితే అప్పలైన మాట చెప్పేది కూడా ప్రతిది కూడా వాళ్ళు మన మంచిగా చెప్తుంటారు. వాళ్ళు చెప్పే ప్రతి పాయింట్ కూడా చాలా విలువైనది. వాళ్ళు ఏ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా కరెక్ట్ గా ఫాలో అవ్వాలి. అప్పలైన చెప్పే ప్రతిది కూడా గుడ్డిగా నమ్మాలి. నన్ను ఎంతగానో ముందుండి నడిపిస్తున్నారు. మరి ఎక్కడ ఏం ప్రాబ్లం వచ్చినా సరే దానికి సొల్యూషన్ మన రవికృష్ణ సార్ కానీ, అలాగే మన అనిల్ కుమార్ సార్ కానీ, అలాగే నన్ను దగ్గరుండి నడిపిస్తున్న మన అప్పలరాజు సార్ కానీ నాకు ముందు నడిపిస్తున్నారు. నాకు ఏ డౌట్ వచ్చినా ఎనీ టైం అన్నట్టు ఏ టైంలో కాల్ చేసినా లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేసి నా డౌట్ అనేది క్లారిటీ చేస్తుంటారు. ఏ డౌట్ వచ్చినా సరే. అయితే ఇందులో ప్రతి ఒక్కరు కూడా వచ్చిన ప్రాబ్లమ్స్ ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు కూడా వెళ్ళినప్పుడు ఎన్ని రోజులు వాడాలని అడుగుతుంటారు. అయితే మీరు మన ప్రోడక్ట్ అనేది కనీసం 3 months అని కంపల్సరీ వాడాలి. 3 months వాడితే దాని రిజల్ట్ ఏంటో దానికి తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా సగం వాడి మానేస్తుంటారు. వాళ్ళకి అందరినీ సజెషన్ చేయండి. వాళ్ళకి కొంచెం మోటివేషన్ చేయాలి. మరి జూనియర్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి అవమానాలు జరుగుతుంటే అవన్నీ కూడా ముందు పక్కన పెట్టి మనం ముందుండి మనం నిలబడితే ఈ కంపెనీలో నిలబడాలి, కనబడాలి, వినబడాలి అని అంటారు కదా. అయితే ఇందులో మనం నడవాలి. ఇందులో ముందు మనం వినబడిస్తే మనం వింటేనే మనం నిలబడితేనే ఇందులోని మంచి సక్సెస్ అనేది మనకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎన్ని అవమానాలు వచ్చినా సరే మరి వదలకండి. చాలా సీరియస్ గా చేసుకోండి. ఎందుకంటే రాబోయే తరానికి ఇది ఒక లగ్జరీ లైఫ్ లాగా మనకి వెస్టేజ్ అనేది రాబోతుంది. ప్రతి ఒక్కరు కూడా మరి చిన్ని సులకనంగా చూడకుండా ప్రతి ఒక్కరు కూడా వినకపోయినా ప్రతి ఒక్కరికి మనం చెప్పడం మన బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరు చెప్పాలని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఆ మనం జాబ్కి వెళ్ళి ఎంత నిజాయితీగా వెళ్ళి డైలీ వాటి దగ్గర 8 hours 7 6 hours 12 hours వర్క్ చేస్తామా మన వెస్టేజ్ వాళ్ళు రోజుకి ఒక 2 hours 3 hours మనం ఫుల్గా స్పెండ్ చేసి దాన్ని నిజాయితీగా చేస్తే మన ప్రకృతి అనేది మనకు సపోర్ట్ చేస్తుంది. సో నాకు ఇందులో నేను ఫుల్ ప్రెజర్ గా దిగాను. ఇందులో ఆర్ట్ఫుల్ గా చేస్తున్నాను. ఏదైతే మనం ఏదైతే మనం ఇష్టంగా చేసి ఇష్టంగా మనం చేస్తామో అదే మనకి ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి దీన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా చెయ్యాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నాకు మరి నా డ్రీమ్ ఏంటంటే నేను ఫస్ట్ నుంచి కూడా నా డ్రీము డిసెంబర్ ఎండింగ్ కల్లా సిల్వర్ డైరెక్టర్ అవ్వాలి. అలాగే ప్లాన్ తో నేను టీం వర్క్ చేస్తున్నాను. అయితే ఇందులో నాకు మంచి కూడా నా టీం అనేది నాకు చాలా మంచి టీం దొరికింది. మరి ఆ టీం ఇప్పుడు కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. అదే టీం కూడా చాలా చురుగ్గా ఉంటున్నారు. ఆ మరి అదే నేను స్పీడ్ గా కొంచెం చెప్పేస్తున్నాను, ఎవరు అనుకోకండి. అయితే అది సార్ నేను నా డ్రీము. అయితే నేను డిసెంబర్ ఎండింగ్ కల్లా సిల్వర్ డైరెక్ట్ అవ్వాలి. అలాగే నేను మంచి ఆర్ట్ఫుల్ గా నేను వర్క్ చేస్తున్నాను. అలాగే నేను నా టీంకి ఇప్పుడు కూడా సపోర్ట్ గా ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మన అప్పలరాజు సార్కి నేను ఎంతో రుణపడి ఉంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క బిజినెస్ ని చాలా సీరియస్ గా తీసుకొని ఎంత సీరియస్ గా తీసుకుంటే అంత గ్రోత్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి హార్ట్ఫుల్ గా చేయండి. ఎవరు ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే మీరు అనుకున్నది గట్టిగా అనుకోండి, ఇందులో అవుతుంది. ఎందుకంటే ఇందులో నేను ఫ్యూచర్ చూశాను, చాలా మందిని చూశాను, దగ్గరుండి నేను లైవ్ చూస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క అవకాశాన్ని ఎవరు కూడా సులభంగా చూడకుండా చాలా అందరూ కూడా మరి వినియోగించుకోవాలని కోరుచున్నాము. మరి థ్యాంక్ యూ సార్. నా యొక్క డ్రీమ్ వచ్చేసి మరి డిసెంబరు లేదా జనవరి ఆ టైంలో అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ 20 నుంచి ఒక 30 వరకు నేను శాలరీ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ నేను వర్క్ చేస్తున్నాను ఇందులోనే. అయితే ఇది మనం రీచ్ అవ్వాలని గట్టిగా నేను వర్క్ హార్ట్ఫుల్ గా చేస్తున్నాను. కాబట్టి
మీరందరూ కూడా నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మన భూపతి సార్కి, అలాగే మన రవికృష్ణ సార్కి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్. సో థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా సార్ బన్నీ గారు? సార్ చెప్పండి సార్, అడగండి సార్. సో వెస్టేజ్ మీరు ప్రొడక్ట్స్ ఇచ్చారు కదండి, ప్రొడక్ట్ ఇచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటండి? రిజల్ట్ వచ్చిన తర్వాత ఎలా అనిపించింది? ప్రోడక్ట్ ఫస్ట్ ఇచ్చినప్పుడు నాకు స్టార్టింగ్ లో ఇచ్చినప్పుడు ఇస్తున్నప్పుడు చిన్న భయంగానే ఉండేది. అంటే ఇచ్చినప్పుడు పని చేస్తుందా పని చేయదా అన్నట్టు కొంచెం భయంగానే ఉండేది. ఇచ్చిన సరే నేను మనసులో గట్టిగా అనుకునేవాడిని. ప్రోడక్ట్ లో ఎందుకంటే మా నాన్నగారికి నయం అయినప్పుడు వాళ్ళకి ఎందుకు నయం అవ్వదు, అలాగని మన మనసు బలం ఒక పక్కన అటు ఉండేది, ఒక పక్కన రెండు వైపులు ఉండేది. అయినా సరే నేను హార్ట్ఫుల్ గా ఇచ్చేవాడిని. హార్ట్ఫుల్ గా ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కరు అయితే రిజల్ట్ బాగోలేదు, ఒక 2 రోజులకి వేసుకొని రిజల్ట్ రిటర్న్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. రిటర్న్ ఇచ్చినా సరే వాళ్ళు చెప్పేవాడిని, అయినా సరే వినకపోతే వాళ్ళ బుర్ర మీద నీ శనీశ్వరుడు ఉన్నట్టే అనుకునేవాడిని. అయితే మనీ మోటివేషన్ చేసి రోజు కనిపించడం చెప్పేవాడిని. చెప్పినా కూడా వాళ్ళు తర్వాత కొంతమంది బాగా హార్ట్ఫుల్ గా నమ్మిన వాళ్ళు చాలా మంది ఫైల్స్ ఇచ్చాను. ఎగ్జాంపుల్ ఫైల్స్ రిజల్ట్ ఎక్సలెంట్ గా వచ్చింది. గ్యాస్ట్రిక్ కానీ డెంటల్ కేర్ కానీ వీళ్ళకి అందరికి డాండ్రఫ్ షాంపూస్ కానీ వాళ్ళందరూ ఇచ్చిన ప్రతి వాళ్ళు కూడా మంచి రిజల్ట్ అయితే చెప్పారు వాళ్ళు. ఎందుకంటే ఎక్సలెంట్ ఉంది అలాగే అన్నప్పుడు నేను ఈ బిజినెస్ చేయొచ్చు, అలాగే నాకు ఎంతో సంతోషంగా ఉంది సార్. అయితే ఈ బిజినెస్ మంచి ఇందులో మనకి ఉన్నది అయితే పని చేస్తుంది ఇది, అలాగే చాలా మంది నేను ఫీల్ అవ్వండి సార్. సార్ ఓకే సార్, ఎక్సలెంట్ సార్. ఇంకొక క్వశ్చన్ అడగొచ్చా సార్? చెప్పండి సార్, అడగండి సార్. ఎంబీఏగా చేస్తూ ఇది వరకు వేరే చేసేవారు కదండి, అందులో హ్యాపీగా కదా సార్? సో అందులో హ్యాపీగా ఉండేదండి, లేదంటే వెస్టేజ్లో చేసిన తర్వాత మీరు హ్యాపీగా ఉన్నారండి? అందులో చేసినప్పుడు మాత్రం నేను హ్యాపీగా అయితే లేను సార్. అయితే అందరితోటి కూడా నేను డబ్బులు అన్ని కట్టించుతూ ఉండేవాడిని. కట్టించుకోవడం వల్ల వాళ్ళు డబ్బులు రిటర్న్ రాకపోయేసరికి వాళ్ళందరూ నా మీదకి వచ్చి అడగడం ఇవన్నీ చేస్తూ ఉండేవారు. అయితే నేను వాళ్ళ మాట కొట్టివేయకుండా వాళ్ళ దగ్గరుండి నేనే వాళ్ళు వాళ్ళకి ఎంత అమౌంట్ ఉందో ఆ అమౌంట్ వరకు ఒక 70,000 వరకు నేను లాస్ అయిపోయాను సార్. అయితే మన బిజినెస్ లో వెస్టేజ్ అయితే ఒక పెట్టుబడి లేనిది ప్రతి ఒక్కరు చేయొచ్చు. ఎందుకంటే మనం ప్రొడక్ట్ ఇస్తున్నామో వాళ్ళు అమౌంట్ ఇస్తున్నారు అంతవరకే. ఎందుకంటే వాళ్ళ రిజల్ట్ అయితే ఎక్సలెంట్ గా వస్తుంది. సో ఇందులో అయితే నాకు వెస్టేజ్ అయితే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది సార్. ఇందులో ఎంతైనా సరే మనం లోతుకి వెళ్ళిచ్చి ఎవరినైనా సరే మనం ఢీకొనే సత్తా ఇందులో ఉంది సార్. సో నాకైతే అదర్ మార్కెట్ లో అయితే సాటిస్ఫాక్షన్ లేదు, కానీ ఈ వెస్టేజ్ లో మాత్రం ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది కదా. ఇది నేను ప్రాణం పెట్టి చేస్తున్నాను సార్. ఎప్పటికైనా ఇది నా లైఫ్ అనేది అందరూ కూడా నన్ను డబ్బులు కట్టించుకునే అన్నవారు అందరూ కూడా ఈ వెస్టేజ్ లో కొన్ని రోజులకి ఎప్పటికైనా సరే మా ఊర్లో వన్ అండ్ ఓన్లీ ద గ్రేట్ లీడర్ అనిపించుకోవాలని కృషితో ఇందులో పనిచేస్తున్నాను సార్. ప్రతి ఒక్కరు కూడా ఎన్ని అవమానాలు వచ్చినా సరే ఇందులో నేను నిలబడుతున్నాను. నిలబడి కొన్ని రోజులకి ఎప్పటికైనా సక్సెస్ తీసుకుంటాను. ఇందులోనే నేను 100% ఇందులో మా ఊర్లో కారులో కూడా తిరగాలని నా ఎప్పటి నుంచో డ్రీమ్ నాది. కారు కూడా ఫస్ట్ రవికృష్ణ గారు ముందు నుంచి చెప్పేవారు, మనకి ఏదైనా ఒక డ్రీమ్ ఉండాలి, బలంగా పెట్టుకోవాలి, కారు పెట్టుకోవాలన్నారు. నేను ఆ కార్ ఫోటో కూడా రూమ్ లో అనేది పెట్టుకున్నాను. ఎందుకంటే వెస్టేజ్ లో ఆ దమ్ము ఉంది కాబట్టి అవి నేను పెట్టుకొని దానికోసం నేను కృషి చేస్తున్నాను. ప్రతిసారి కూడా మన చులకంగా చూసేవాళ్ళు రేపు పొద్దున్న మనం పిలిస్తే రాలని కూడా గెలిస్తే వస్తారనే మనం అది నిర్వచనం నాకు చాలా ఆకట్టుకుంది. దాని ద్వారా నేను వెస్టేజ్ చాలా సాటిస్ఫాక్షన్ ఉంది సార్. వెస్టేజ్ ఐ లవ్ వెస్టేజ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకొక క్వశ్చన్ అండి సార్, వెస్టేజ్ బిజినెస్లో మీటింగ్స్ అనేవి ఇంపార్టెంటే సార్? జూమ్ మీటింగ్ కానీ హాల్ మీటింగ్స్ జరుగుతుంటాయి కదండి. సార్ వెస్టేజ్ లోని మీటింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే మీటింగ్స్ కి అటెండ్ అవుతే మాత్రం చాలా నాలెడ్జ్ అనేది వస్తుంది సార్. అంటే మనం చెప్పే అప్లైన్ సార్ చెప్పే కంటే అప్లైన్ సార్ చెప్తారు, అది మనకు ఫస్ట్ లో చెప్పేటప్పుడు వాళ్ళు అంటే ఇలా వదిలేస్తుంటాం. ఎందుకులే మనకు అన్నట్టు విన్నట్టుగా వదిలేస్తుంటాం, అంత అంటుకోము. అయితే మీటింగ్స్ కి వెళ్ళడం వల్ల అప్లయన్స్ ఏదైతే చెప్పారో అయ్యే పాయింట్స్ మన మీటింగ్స్ లో తగులుతుంటాయి. అప్లయన్స్ సార్ చెప్పినప్పుడు మనకి బుర్రకు బాగా ఎక్కుతుంది. మీటింగ్స్ అనేది ఎవ్రీ మీటింగ్ కూడా నేను ఏ మీటింగ్ వచ్చినా సరే నేను అటెండ్ అవుతుంటాను. తొలిలో మన సార్ రవితేజ సార్ కానీ ఏ మీటింగ్ కండక్ట్ చేసినా నేను కంపల్సరీ నేను మీటింగ్ అనేది నాతో పాటు నా టీంని కూడా 10 మెంబర్స్ వరకు నేను తీసుకురావడం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఆ 10 మెంబర్స్ కూడా 10 పెంచుకుంటూ రావాలనే హార్ట్ఫుల్ గా వాళ్ళకి నేను ఎప్పుడు మోటివేషన్ చేస్తూ ఉంటున్నాను. మరి వాళ్ళు వస్తారని కూడా నేను నమ్ముతున్నాను సార్. మన మీటింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. మీటింగ్ ప్రతి ఒక్క ఎన్ని మీటింగ్లు అయితే అంత బిజినెస్ లో సక్సెస్ అవుతాం సార్. ఓకే సార్, వన్ మోర్ క్వశ్చన్ అండి.
సో ఈ బిజినెస్ అనేది మనం ప్రొడక్ట్ వాడకుండా చేయొచ్చా సార్? సార్ మళ్ళీ రిపీట్ క్వశ్చన్, అంటే వాయిస్ బ్రేక్ అవుతుంది. ఈ బిజినెస్ ని మనం ప్రొడక్ట్ వాడకుండా చెయ్యొచ్చా? కొంతమంది మేము లేదు. ప్రొడక్ట్ చెప్పండి సార్. అదేనండి క్వశ్చన్. ఈ బిజినెస్ అనేది మనం ప్రొడక్ట్ వాడకుండా చేయొచ్చండి. కొంతమంది మేము ప్రొడక్ట్ వాడము అంటుంటారు కదండి. లేదు సార్, ముందు మనకి బిజినెస్ అనేది ముందు మనకేంటో మనకు తెలిస్తేనే కదా సార్. నెక్స్ట్ ఇప్పుడు కాలం ఉంటే సార్, ఆ కాలంలో మనం దూకాలంటే అందులో మనకి ఈత వచ్చి ఉండాలి ఫస్ట్. సో మనకి ఈత వస్తేనే అందులో దూకాలి. సో ఇందులో ఏంటంటే మనం ముందు ప్రోడక్ట్ వాడిన తర్వాత నచ్చిన ప్రోడక్ట్, ఏదైతే ప్రోడక్ట్ వాడుతున్నాం ఆ ప్రోడక్ట్ నచ్చిన ప్రోడక్ట్ మనం వాడితేనే ఇతరులకు చెప్పగలం. వాడకుండా మన ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు వేసే క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఏదైనా ఒక ప్లాక్ సెల్ కోసం చెప్పాను, ఎగ్జాంపుల్ గ్యాస్ట్రిక్ ఉందంటారు. ఉన్న తర్వాత సరే ఈ ప్లాక్ సెల్ కోసం చెప్పండి అన్నప్పుడు ఇది మీరు వాడారని ఫస్ట్ క్వశ్చన్ వేస్తున్నారండి. వాడారు అన్నప్పుడు దానికోసం మనం వెనకబడ్డాం అంటే అక్కడ డ్రాప్ అయిపోతాం. వాళ్ళు కూడా వాళ్ళ ముఖంలో ఎప్పుడు కూడా మన ముఖాన్ని ఎక్స్ప్రెషన్ చూస్తుంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అలాగని. సో మనం వాళ్ళకి దొరకకుండా మనం ముందుగా మనం ఫస్ట్ ఏ ప్రోడక్ట్ అయితే వాడామో ఆ ప్రోడక్ట్ కోసం కాలర్ ఎగరిస్తూ చెప్పదు సార్. ఏ ప్రోడక్ట్ అయినా సరే మనం ముందు వాడాలి, వాడితేనే ఎదుటోళ్ళు చెప్పగలం. వాడకుండా అనేది ఏది చెప్పలేం సార్. అది సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారు. మీ యొక్క టెస్టిమోనీలు కానీ, సో అదేవిధంగా మీకు యొక్క డెడికేషన్, అప్లైన్ పట్ల ఉన్న రెస్పెక్ట్, సో అదేవిధంగా మీ యొక్క ఆన్సరింగ్ అనేది ఎక్సలెంట్ సార్. సో మీ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా త్వరలోనే ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్, ఈరోజు బన్నీ గారు మంచి సెషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఈ సెషన్ మీద ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నామండి. ముందుగా మన సార్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుందామండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. బన్నీ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సూపర్, చాలా చాలా బాగుంది సెషను. ఎంతసేపు ఇచ్చామన్నది కాదు, ఏం చెప్పామన్నది ఇంపార్టెంట్. ఓకే, సో ఎక్కువ తక్కువ అనేది పక్కన పెడితే ఈరోజు మన బన్నీ గారు బ్రాంజ్ డైరెక్టర్ ద్వారా అర్థమైన సెషన్ ఏంటంటే, లీడరు అంత ఈజీగా రాడు. నెంబర్ 1 అంటే అప్పలరాజు గారు చాన్నాళ్ళు బన్నీ గారు వెనకాల ఇది బాగుంటుందండి చెయ్యండి అని రెగ్యులర్గా ఆయనతో మాట్లాడి టచ్ చేయడం వల్ల చాన్నాళ్ళకి అర్థమైంది. సో ఒక లీడర్ని తీసుకురావడానికి మొదట్లో చాలా మంది ఏంటంటే, నేను 2 సార్లు ఫోన్ చేశాను సార్, 3 సార్లు చేశాను, 2 సార్లు చెప్పాను, 10 సార్లు చెప్పాను అంటారు. కానీ ఒక లీడర్ రావాలి అంటే కొంచెం టైం పడుతుంది. ఒక్కొక్కసారి వెంటనే జరుగుతుంది, ఒక్కొక్కసారి టైం పడుతుంది. సో ఈరోజు ఒక లీడర్ రావడానికి టైం పడుతుంది అని చెప్పడానికి, బన్నీ లాంటి లీడరు మన టీంలోకి రావడానికి కొంచెం టైం పట్టింది. కానీ వచ్చిన తర్వాత ఒక స్ట్రాంగ్ లీడర్గా తయారయ్యారు. ఒక మంచి నెట్వర్క్ని క్రియేట్ చేస్తున్నారు. చక్కగా అద్భుతమైన బిజినెస్ చేస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, బన్నీ గారు ఈరోజు చెప్పిన సెషన్ ద్వారా ఇంకొక పాయింట్ ఏంటంటే, మార్కెట్లో చాలా రకాలైనటువంటి బిజినెస్లు ఉన్నాయి. ఆ బిజినెస్లు చేయడం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటి? ఎందుకంటే డబ్బులు కట్టించే ఏ బిజినెస్ అయినా సరే, నువ్వు ఇద్దరిని జాయిన్ చేయి, నీ కింద ఒక ఇద్దరిని జాయిన్ చేయి అని ఇలాంటి బిజినెస్లు ఏమున్నప్పటికీ కూడా, అలాంటి బిజినెస్లో జరిగేటువంటి లాస్ గురించి చాలా బాగా చెప్పారు ఇవాళ బన్నీ. సో అట్లాంటి బిజినెస్ల జోలికి, డబ్బులు కట్టే బిజినెస్లకు కానీ ఒక్కటేనండి, ఫ్రీగా కాకుండా ఒక ఐడి నెంబర్. మన బిజినెస్లోకి ఎంటర్ అవ్వడానికి వెస్టేజ్లో ఉన్న ప్లస్ పాయింటే ఫ్రీ మెంబర్షిప్. సో అట్లాంటిది కాకుండా 5,000 కట్టండి, 10,000 కట్టండి, 100 రూపాయలు కట్టండి, 500 కట్టండి, ఎంత కట్టినా ఒకటే. ₹1 కోటి మంది కడితే ₹1,00,00,000 అవుతుంది. సో బిజినెస్ పెద్దదే కదా. మనం ఏమనుకుంటామంటే ₹1 కదా అనుకుంటున్నాం. ఆ బిజినెస్ 10 కోట్లు 20 కోట్లు కూడా చేసి మోసం చేసే బిజినెస్లు చాలా ఉన్నాయి. సో ₹1 కూడా మనం ఎక్కడా కూడా ఇన్వెస్ట్ చేయకుండా, ఈరోజు వెస్టేజ్ కంపెనీ 5 కోట్ల మందికి ఫ్రీగా మెంబర్షిప్ ఇచ్చి బిజినెస్ చేసుకోమని చెప్తుంది. ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని కూడా తీసుకోమని చెప్తుంది. సో ఈరోజు చెప్పిన సెకండ్ పాయింట్ ఏంటంటే, ఎటువంటి బ్యాడ్ నెట్వర్క్స్ కానీ, ఎటువంటి స్కీమ్స్లో కానీ, స్కామ్స్లో కానీ జాయిన్ అవ్వకూడదు. దానివల్ల మనకి ఉండేటువంటి నష్టం ఏంటంటే, మన ఫేస్ వాల్యూ డ్యామేజ్ అవుతుంది. తర్వాత మనం మాటలు పడాల్సి వస్తుంది. సో మనీ గారు ఒక అద్భుతమైన పాయింట్ని తన ఎక్స్పీరియన్స్ ద్వారా మనందరికీ షేర్ చేశారు. సో నెంబర్ 3, వెస్టేజ్లో సక్సెస్ఫుల్ అంటే ప్రోడక్ట్ ఇచ్చేసిన తర్వాత కాకుండా, ప్రోడక్ట్ ఇచ్చిన తరువాత చేసిన ఫాలోఅప్ ఉంది చూడండి. అప్పలరాజు గారు ఏం చేశారు, ఐ సపోర్ట్ ఇచ్చారు, అలాగే వైటల్ కాంప్లెక్స్ ఇచ్చారు.
సో ఎలా ఉంది? ఏంటి రిజల్ట్? బావుందా? వాడుతున్నారా? లేదా? అనేటువంటి విషయాన్ని రెగ్యులర్‌గా ఒక డిస్ట్రిబ్యూటర్ యొక్క కొత్త డిస్ట్రిబ్యూటర్‌తో మాట్లాడడం వల్ల డెఫినిట్‌గా దాన్ని ఖచ్చితంగా వాడుకొని ఒక 20, 25 డేస్‌లో రిజల్ట్ చూసారు. సో, ఇప్పుడు బన్నీ గారు ఏం చేస్తున్నారు? సేమ్ అప్పలరాజు గారు ఏదైతే చేస్తున్నారో అదే పని బన్నీ గారు కూడా చేస్తున్నారు. ఏంటి? తన టీమ్‌కి ప్రొడక్ట్ అయిపోయింది అంతే. ఓకే. 200 పీవీ వచ్చింది. 100 పీవీ అనుకుంటే కాదండి. వాళ్ళు తీసుకున్న తర్వాత అవి వాళ్ళు యూజ్ చేస్తున్నారా లేదా? యూజ్ చేసేటప్పుడు వాళ్ళకేమైనా ఇబ్బంది ఉందా లేదా? అని మనం పీవీ వచ్చినప్పుడే కాకుండా పీవీ వచ్చిన తర్వాత కూడా ఫాలోఅప్ చేస్తాం చూడండి. దట్ ఈస్ ద రియల్ బిజినెస్ అండి. ఎప్పుడైతే మనం ఆ కేరింగ్‌తో ఉన్నామో డెఫినిట్‌గా వాళ్ళు అందులో ఉండేటువంటివి చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా వాడతారు. మంచి రిజల్ట్ వస్తుంది. కొంతమంది 2 రోజులు, 3 రోజులు వాడి కూడా చాలామంది ఏమంటారంటే మాకు రిజల్ట్ రాలేదు అంటారు. ఇందుకు నాకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకసారి ఒక లీడర్‌తో అతను నేను వాడుతున్నానండి. దాదాపు అప్పటికే ప్రొడక్ట్స్ ఇచ్చి దాదాపు 2 మంత్స్ అయిపోతుంది. సో, 15 రోజులకోసారి మనోళ్ళు కాల్ చేస్తుంటే, "ఏం లేదు సార్. ఇంకేం రిజల్ట్ రాలేదు సార్" అన్నారు. బట్ ఇచ్చిన వాళ్ళు బాగా దగ్గర వాళ్ళే. దూరం వాళ్ళైతే కాదు. కాకపోతే ఫోను ద్వారా అడిగేవారన్నమాట. ఇంకా ఒక 2 మంత్స్ తర్వాత ఏంటి ఇలా కాదు ఈయన ఎంత చెప్తున్నా అందరికి రిజల్ట్ వస్తున్నాడు వీళ్ళకెందుకు రావట్లేదు అని చెప్పేసని డైరెక్ట్‌గా ఇంటికి వెళ్ళి చనువుగా వాళ్ళు తెలిసిన వాళ్ళే బాగా కాబట్టి ఒకసారి ఆ బాటిల్ ఓపెన్ చేసి చూస్తే ఔట్ ఆఫ్ 90 క్యాప్సూల్స్‌కి 2 క్యాప్సూల్స్ వాడారండి. రిజల్ట్ ఎలా వస్తది? మనం జిమ్‌కెళ్తాం. గంట సేపు కూర్చుంటాం. 5 నిమిషాలు కూడా పని చేయకుండా కసుకు కొడితే బాడీ ఎక్కడ తగ్గుద్ది? ఇది అంతే. సో, ఇలా గూడా ఉంటుంది. ఇది ఫాలోఅప్ చేయడం ద్వారా ఖచ్చితంగా మనం రిజల్ట్ తీసుకోవచ్చు. దిస్ ఈస్ ద థర్డ్ పాయింట్. సో, ఈరోజు బన్నీ గారు వెస్టేజ్‌లో ఉండేటువంటి కెరీర్‌ని అర్థం చేసుకొని, ఫ్యూచర్‌ని అర్థం చేసుకొని, డెఫినిట్‌గా నేను ఇందులో సక్సెస్ అవుతాననే నమ్మకాన్ని కలిగించింది అంటే, ఆయన ట్రైనింగ్‌లకి, మీటింగ్‌లకి అటెండ్ అవుతాను. నేను అటెండ్ అవుతాను. నా టీమ్‌ని అటెండ్ చేయిస్తాను. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అనే పాయింట్‌ని ఈరోజు మనందరికీ కూడా చెప్పడం జరిగింది. సో, ఒక లీడర్ సక్సెస్ అవ్వడానికి ఏం కావాలో అది కూడా చక్కగా బన్నీ గారు చేస్తున్నారు. సో, ఈరోజు బన్నీ గారు చెప్పినటువంటి ప్రతి పాయింట్‌లోని కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇచ్చిన టెస్టిమోనియల్ విషయంలో గాని, లేదంటే ఆయన ఫాలోఅప్ చేసే విధానంలో కానీ అప్లైనర్ చూడండి ఆయన చెప్పిన మీటింగ్‌లో ఒక 10 సార్లు తలుచుకున్నారు అప్లైనర్స్‌ని. అంటే ఇదేంటంటే ఎప్పుడైతే తన అంత టచ్‌లో ఉండకపోతే ఆయన ఆ మాట చెప్పలేరండి. ఇక్కడ అప్‌లైనరు గొప్పవాళ్ళే, ఈయన గొప్పవాళ్ళే. లైఫ్ లైను గొప్పవాళ్ళే. సో, ఎప్పుడైతే అప్‌లైనర్, లైఫ్ లైన్ మధ్య ఒక మంచి అవినాభావ సంబంధం ఉంటుందో డెఫినిట్‌గా అప్‌లైనరు సక్సెస్ అవుతారు. లైఫ్ లైన్ గూడా బాగా సక్సెస్ అవుతారండి. సో, ఇది కూడా చాలా చెప్పారు. ఇట్లాంటి రిలేషన్ మెయింటైన్ చేయడం వల్ల ఆయనకి ఏదున్నా సరే ఆయన ప్రతి మాట నా వెనకాల భుజం తట్టి నిలబడేటువంటి లీడర్ అప్పలరాజు గారు ఉన్నారని ఇంచుమించు ఈ మీటింగ్‌లో 10 సార్లు చెప్పారాయన. అంటే దాని అర్థం ఏంటి? ఇలా బన్నీ గారు కూడా చాలా మందికి సపోర్టివ్‌గా ఉన్నారు. రేపు బన్నీ గారి కింద కూడా ఎవరైనా జూమ్ ఇస్తే బన్నీ గారి గురించి కూడా ఒక 100 సార్లు చెప్తారన్నమాట. అట్లాంటి సపోర్టింగ్ సిస్టము లీడర్ ద్వారా వస్తుంది. అటువంటి సపోర్టింగ్ సిస్టము మనం ఇవ్వాలి మన టీమ్‌కి. అప్పుడు మన టీము ఖచ్చితంగా గ్రో అవుతుంది. ఇంకొక మాట లాస్ట్ మంత్ ప్లానింగ్ ఇచ్చారు. 100% సక్సెస్ అయింది. అంటే అప్లైనర్ దగ్గర కూర్చొని ప్లానింగ్ చేసుకొని, డిస్కస్ చేసుకుంటే, దాన్ని డిస్కస్ చేసుకున్నదే కాకుండా పాటిస్తే సక్సెస్ అవుతాము. లాస్ట్ మంతు బన్నీ గారి దగ్గర కూర్చొని, "బన్నీ గారు ఇలా చేయండి" అని చెప్పాము. యాజ్ ఇట్ ఈస్‌గా ఆయన పాటించారు. అసలు ఆ ముందు నెలొచ్చిన పీవీకి, నెక్స్ట్ మంత్ వచ్చిన పీవీకి ఏమీ సంబంధం లేదు. అవునా బన్నీ గారు? అవును సార్. అవును సార్. ఆ! ఎగ్జాక్ట్‌లీ. అదే పాయింట్ చెప్పారాయన. నేను ప్లానింగ్ తీసుకోవడం ఒక ఎత్తైతే, ఆ ప్లానింగ్‌ని అమలుపరచడానికి ఆయన పనిచేసిన తీరు ఇంకా అద్భుతం. సో, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అప్పుడు మంత్‌కి నెక్స్ట్ మంత్‌కి దాదాపు పీవీ విషయంలో ఒక 15 ఒక ఇంచుమించు దాదాపు 10 టైమ్స్ పెరిగిందండి. చాలా షార్ట్ పీవీఎల్‌లో ఒక్కసారి తను క్వాలిఫికేషన్ వరకు వచ్చేసారు. ఎలా వచ్చింది అంటే ఆయన దాన్ని పాటిచ్చారు. సో, ఈ బన్నీ గారు ఈరోజు చెప్పిన పాయింట్ ద్వారా మనకర్థమయ్యేదేంటంటే మనకి 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 ప్లానింగ్ గావాలంటే అప్లైయర్ దగ్గర కూర్చోవాలి. ఆ ఇచ్చిన ప్లానింగ్‌ని మనం తుచా తప్పకుండా పాటించాలి. చూసారా ఎన్ని పాయింట్లు చెప్పారో. నిజంగా బన్నీ రియల్లీ గ్రేట్. చాలా అద్భుతమైన సెషన్ ఇచ్చారు మీరు. థాంక్ యూ సో మచ్ అవును అండ్ సార్. ఆల్ ది బెస్ట్. మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. సిల్వర్ డైరెక్టర్ అనేది ఆటోమేటిక్‌గా అయిపోతుంది. అద్భుతమైన కల. మంచి వెస్టేజ్‌లో కార్ తీసుకొని బన్నీ ఎప్పుడు కూడా బన్నీ మంచి మంచి స్టేటస్‌లు పెడతా ఉంటారు. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని ఫ్యామిలీతో, మీ పాపతో అందరితోని కూడా లైఫ్‌ని బాగా ఎంజాయ్ చేయాలి. మంచి ఇల్లు థాంక్ యూ కట్టుకోవాలి. సార్. ఇంకొక డ్రీమ్ ఏంటంటే ఫారెన్ ట్రిప్ వెళ్తే బన్నీ కంపల్సరీ రావాలి. ఎందుకంటే బన్నీ ఎంజాయ్ చేస్తారు. అవును సార్. మనం థాంక్ యూ. ఫారెన్‌లో మనం ఎంజాయ్ చేయాలి. చేద్దామా?
చేద్దాం సార్. యా రైట్. తప్పనిసరిగా మంచి మంచి డ్రీమ్స్ ఉన్నాయి బన్నీ గారికి. సో బన్నీ గారు ఏదైతే డ్రీమ్స్ కోరుకున్నారో అవన్నీ కూడా నిజమవ్వాలి. కలలన్నీ కూడా పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ బన్నీ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ హెల్త్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. అప్పలరాజు గారు అడ్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. భూపతి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి సార్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ బన్నీ గారు సెషన్ చించేశారు సార్. సెషన్ చాలా బాగుంది. చూస్తామంటే కలిసి వచ్చారంటారు కదా అలాగా. ఏం పర్లేదు సార్, బాగానే ఉంది. రవి గారు అన్ని మీకోసం చెప్పారు కనుక మీరు ఆంజనేయ స్వామి లాగా చూసి రామంటే కాల్సి వచ్చారంటారు కదా. సెషన్ అయితే ప్రతి పాయింట్ కూడా బాగా చెప్పారు. దీన్ని ఇంకా నెక్స్ట్ జూమ్ కి ఇంకా మంచి సెషన్ ఇవ్వాలి. అయితేనండి మీ డ్రీమ్స్ అన్ని కూడా మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము. ఎలాగైతే మేము మీకు సపోర్ట్ ఇచ్చామో మన అప్లయన్స్ నాకు ఎలా సపోర్ట్ ఇచ్చారు, మీరు కూడా మీ టీమ్ కి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే సపోర్ట్ తో ఉంటే మీ వర్క్ బర్డెన్ అనేది తగ్గుతుంది. ఇంకా నేర్చుకుంటూ ఉండాలి. ఇంకా మన ఎక్స్పీరియన్స్ పెరగాలి, ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ పెరగాలి, నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ పెరగాలి. అలాగే మన మోటో మంచిదై ఉండాలి. అంటే ఎదుటి వ్యక్తికి లేదా మన టీంకి మంచి చేయాలి, లేదంటే ఇన్కమ్ ఇప్పించాలి అని ఎప్పుడైతే మోటో మనలో ఉందో ఆటోమేటిక్గా మన సక్సెస్ పార్ట్ అనేది మనకి ఒక ప్రకృతి మనకి ఏర్పాటు చేస్తుంది. అందువల్ల ఏంటంటే మీరు ఇంకా ఇంకా నేర్చుకుంటూ ఇంకా ఇలాంటి సెషన్స్ మంచి సెషన్స్ ఇవ్వాలి. మీరు మేము అందరం కలిసి డెవలప్ అవుదాము, కలిసి నడుద్దాము. మన టీము ఇంకా కొంతమందికి ఇన్స్పిరేషన్ గా తయారయ్యేలాగా మనం నాలెడ్జిబుల్ గా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన భూపతి సార్కి, రవి గారికి మీకు థ్యాంక్ యూ వెస్టీజ్. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. విఎస్ఆర్ గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ వెస్టర్స్. బన్నీ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగా చెప్పారండి. ఎందుకంటే సబ్జెక్ట్ చెప్పడం అంటే ఇప్పుడు మీకున్న జర్నీని చాలా చక్కగా వివరించారు. ఎందుకంటే సక్సెస్ అవ్వాలనే కోరిక మీలో ఉంది కాబట్టి ఆ తపన అనేది మీలో కనపడుతుంది కాబట్టి ఈ రోజు జూమ్ లో మీరు కొన్ని పాయింట్లని మీరు ఎలా చేశారు, ఎలా ఎదగాలి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారంటూ చక్కగా చెప్పుకుంటూ వచ్చారు. రవికృష్ణ సార్ కూడా మీరు చెప్పిన పాయింట్లు కూడా అందరికి వివరించి చెప్పడం కూడా చాలా చక్కగా జరిగింది. ఎక్సలెంట్ అండి. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలి. అప్పలరాజు గారి టీంలో మీరంటూ ఒక మంచి ఎక్సలెంట్ లీడర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. భాగ్యలక్ష్మి మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. మేడం వాయిస్ రావట్లేనట్టుందండి. బన్నీ గారు వాయిస్ అయినా వస్తుందా సార్? రావట్లేదు సార్. మేడం సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుందండి, ఒకసారి చెక్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. అరుణ మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ భూపతి సార్ గారు. గుడ్ మార్నింగ్ రవికృష్ణ గారు. గుడ్ మార్నింగ్ బన్నీ గారు. సెషన్ అయితే సెషన్ చాలా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. అలాగే మీరు చదువుకునేటప్పుడే ఏదో చెయ్యాలి, సంపాదించాలి అని వేరే దీనిలో మోటివేషన్ అయ్యి చేసి మీరు మంచి అనుభవం తీసుకున్నారు. దాన్ని గుర్తుపెట్టుకుంటూ మన వెస్టేజ్ని ముందుకు తీసుకెళ్తూ అలాగే టెస్టిమోనీలు కూడా చాలా చాలా బాగున్నాయి సార్. మనం వాడితేనే చెప్పగలము అనేది ఎక్సలెంట్గా చెప్పారు సార్. అది కరెక్ట్ అండి. మనం వాడినప్పుడు ఆ వాయిస్ తెలుస్తుంది, మనం కూడా తేడాగా తెలుస్తాం సార్. వాడిన వాళ్ళు చూస్తేనే అర్థమవుతుంది, ఆరోగ్యంగా కనిపిస్తారండి. ఆ వాయిస్లో కూడా బేస్ ఉంటుంది. అలాగే మీ టెస్టిమోనీలు కానీ మీ అనుభవం అంతా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. అప్లైనర్తో మనం ఉంటే మనం వాళ్ళు చెప్పింది వినుకుంటూ వెళ్ళటం వల్ల, మీటింగ్లకి అటెండ్ అవ్వటం వల్ల మనకి నాలెడ్జి పెరుగుతుందని కూడా మీరు చాలా చక్కగా చెప్పారు. అలాగే మీ అప్పలరాజు అప్లైనర్ గారు చాలా ఎక్సలెంట్ అండి. మీరు గురువు గారి ఆధ్వర్యంలో మీరు కూడా ఒక మంచి
ఇన్కమ్ తీసుకుంటూ ముందుకు వెళ్ళి మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకొని త్వరలో మీరు స్టార్ డైరెక్టర్ అయినందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు సార్. విష్ యూ వెల్ థ్యాంక్ యూ సార్. మేడం. ఆల్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం అండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. భాగ్యలక్ష్మి మేడం. మేడం మాట్లాడండి మేడం. సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. సో లీడర్స్ ఇంకెవరైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా సరే. రాము గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ స్టేజ్. గుడ్ మార్నింగ్ అండి భూపత్ గారు. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. రవికృష్ణ సార్. సార్ వాయిస్ వినబడుతుందా? ఎస్ సార్ వినబడుతుందండి. సార్ వినబడుతుంది. సార్ రాము, నీ సార్, వాయిస్ గోపాల్ గారు, బ్రహ్మాండంగా good morning, వినిపిస్తుంది. sir. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాము, గుడ్ మార్నింగ్ సార్. వినిపిస్తుంది, రవికృష్ణ మాట్లాడు. సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, మాట్లాడు. బన్నీ గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ చాలా మార్నింగ్ బాగుంది సార్. సార్. గుడ్ చాలా బాగా మార్నింగ్. చెప్పారు. గుడ్ మార్నింగ్ ఇలాగే సార్. మాకు అప్పలరాజు గారు గుడ్ మార్నింగ్ అండి. ఆల్ లీడర్స్ కి అందరు గుడ్ మార్నింగ్ సార్. సార్ చాలా బాగా చెప్పారు సార్. ఇలాంటి శాసనం మాకు కొత్తగా మాకు చాలా సార్లు చెప్పాలి. నేను త్వరలోనే రావాలనుకుంటాను, జూమ్కి ఇవ్వాలనుకుంటున్నాను. అప్పలరాజు గారు కానీ, రవికృష్ణ గారు కానీ, మన బన్నీ గారు కానీ, అనిల్ గారు కానీ ఉన్నారు. అనిల్ సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను రావాలంటే కొద్దిగా ఏదో చెప్పాలనుకుంటున్నాను, చెప్పలేకపోతున్నాను. నేను కంపల్సరీగా వచ్చి ఏదో రోజు శాసనం కంపల్సరీగా ఇస్తాను. నేను ఇవ్వాలనుకున్నా సార్. బన్నీ సార్ ఇట్లా మీరు చాలా బాగా చెప్పారు సార్. కానీ వచ్చింది వెనకే ఏదో మీరు మాట్లాడతారు, ధైర్యం ఏదన్నా మీరు ముందుకు వచ్చి మాట్లాడి ధైర్యంగా ఉంటారు. నేను అందులో మాట్లాడతాను కానీ బయట మాట్లాడలేంటే కొద్దిగా మాట్లాడలేకపోతున్నాను. ఇప్పుడు ఫీడ్బ్యాక్ మామూలుగా ఇస్తున్నాను సార్. చాలా బాగా చెప్పారు సార్. వెరీ వెరీ థ్యాంక్స్ సార్. ఏం సార్, నెక్స్ట్ ఇప్పుడు నేను ఎలా రాబోయే చెప్పారో అలాగే ఎలా చెప్పడమే సార్. ఇప్పుడు ఎలా చెప్పారంటే అలాగే చెప్పండి చెప్పడం సార్. చెప్తాను సార్. కొత్తగా సెషన్ చెప్పాలని ఉంది మనసులోని. చాలా నేను అనుకుంటున్నాను. కంపల్సరీగా నేను గోల్డ్ ఏరియర్ అవ్వాలనుకుంటున్నాను. నెక్స్ట్ అవి నేను గ్యారెంటీగా నేను మంత్లీ ఒక 30,000 ఇన్కమ్ తీసుకోవాలనుకుంటున్నాను. వెరీ వెరీ థ్యాంక్స్ సార్. ఆల్ లీడర్స్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈలోపు మీరు ఇవ్వాలండి సెషన్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. సో లీడర్స్, ఈరోజైతే మంచి సెషన్ ఇవ్వడం జరిగిందండి బన్నీ గారు. సో థ్యాంక్ యూ బన్నీ గారు. మీ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్.